ఉమ్. ఎందుకు చేయలేదు ఆ రోజున? ఎందుకు చేయలేదు ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ? అవును. క్యూ లైన్లో నుంచి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్లు చేస్తాం కదా మనం. ఒంటి అందులోకి మట్టాను చాలా ప్రతిష్టాత్మక ఎన్నికలు ఇవి, పులివెందుల పైగా. అక్కడ లైన్లో నుంచి మన రిపోర్టర్లందరూ నుంచి ఏమ్మా ఏంటి అని అడుగుతారు కదా. రెండవది, ఇదివరకు తిరుపతిలో ఇష్యూ అప్పుడు, కుప్పం ఎన్నికలప్పుడు ఇదే 6 మీడియాలు వెళ్ళి లైవ్లు ఇచ్చారు కదా. పోలీసులు అడ్డుకుంటున్నారు, దొంగ ఓట్లు క్యూ లైన్లో నుంచున్నారు. అప్పుడు క్యూ లైన్లో నుంచునేగా ఓట్లు వేసింది తిరుపతిలో. వాళ్ళల్లో కొంతమంది దొంగ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించింది కూడా అప్పుడేగా. అదేమి డినై చేసి వాళ్ళందరి చేత ఓట్లు ఇచ్చలేదుగా వైసీపీ. అప్పుడు పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అవతల పంపించారు కదా. అంటే జరిగిందిగా ఎన్నికలు ప్రత్యక్షంగానే. ఇక్కడ అసలు ఓటేయనీయలేదే. ఇంకొకటి, వాళ్ళకి ఇవాళకి పులివెందుల్లో ఉన్న 10,000 ఓటర్లు అందరినీ లైన్లో పిలిచి వాళ్ళందరి వేళ్ళు చూడండి ఎంతమందికి ఓటేసిన గుర్తులు ఉన్నాయో. 10,000 మంది ఉన్నారు కదా, 7,000 మంది ఓట్లు వేశారు కదా. 7,500, 7,800 అనుకో, 78%. ఆ 7,800 మందిని కేకెత్తియండి. వాళ్ళందరికీ ఉండాలిగా ఏలు మీద ముద్ర. అది తీస్తే అయిపోతుందిగా అక్కడ. ఆ తర్వాత కూడా కొన్ని లోకల్ యూట్యూబ్ నెట్వర్క్లో వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. అదేదో అంటారు కదా, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఒక నానుడి.